మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారా ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తా వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా. మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పిన ఆ అంకెలు కూడా మీ పత్రికలు వచ్చినాయి. దీన్ని కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తా టోటల్గా. అంటే మీరు ఏదో మాట్లాడేసి అసలు దానికి జవాబు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు వినిపించిన 3,50,000 కోట్లని కేటీఆర్ అంటాడు, 4 లక్షల కోట్లని హరీష్ రావు అంటాడు, ఎవరైనా మాట్లాడాడు. మిగిలిన లోన్లు డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. అంటే సరే, కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుడు చెప్పిండు, హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా సిద్ధం ఉన్నా. మరి మీరు ఒకటి స్పష్టంగా మొత్తం 8 అప్పులు బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లు. అప్పులే గ్యారెంటీ అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు FRBM 3,89,000 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్ బై దెమ్, అది 95,000 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేట్, ఇవే 6,70,000 కోట్లు ఉంది. ఇది కాకుండా విద్యుత్ సంస్థలది 1,09,000 కోట్లు. మొత్తం కలిపి అప్పులు వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు కలిపి నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలు. ఇది 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు, కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాలపూడి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తేకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తేకపోతే మీరు అలా బుకాయిస్తూ ఉన్నారు కదా. దీనికి మరి నేను స్పష్టంగా నిన్న చెప్పిన, ప్రతి సందర్భంలో చెప్పిన, అసెంబ్లీ కూడా మాట్లాడినా.